హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ హలో నమస్తే అండి. బాలాపూర్ గణేశుడి దగ్గరికి నేను మా వారైతే దర్శనం చేయడానికి బైక్ మీదనే వెళ్తున్నామండి. బాలాపూర్ అంటే మా పక్కకే, కొంచెం ఒక 2-3 కిలోమీటర్ ఉంటుంది దూరం అంతే. అలా వచ్చేసిన తర్వాత ఇది బయట వైపు అండి. ఇలా ఉందండి డెకరేషను. ఈసారి చాలా బాగుంది డెకరేషను అనేసి అంటే నేను మా ఆయనని అడిగిన, పోదాం మనం కూడా అనేసి. ప్రతిసారి వస్తామండి. అలానే ఈసారి కూడా వచ్చినాం. కాకపోతే ప్రతిసారి కొంచెం వేరేగా ఉండే డెకరేషను, ఈసారి చాలా బాగుందనమాట. చాలా స్పెషల్గా ఉంది. అది కూడా చూద్దాం అనేసి అయితే రావడం జరిగింది బాలాపూర్కి. వెల్కమ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా ఉందన్నమాట బాలాపూర్ గణేశుడి దగ్గర. చుట్టూరా ఇలా ఉంది. జనాలు అయితే ఫుల్ అండి, క్రౌడ్ అయితే ఫుల్ ఉందన్నమాట. మనం వెంకటేశ్వర స్వామి తిరుపతికి దర్శనానికి వెళ్తే ఎలా ఉంటారో జనాలు, అలా ఉన్నారు. ఫుల్ రద్దీ అనమాట. ఇక మేము కాసేపు చూసినాం. మనకు ఎట్లాగో తప్పదులే, లైన్లో అందరితో పాటే నిల్చుందాం అనేసి నిల్చుంటే 1 గంట అయితే జర్నీ, దర్శనానికి అయితే 1 గంట పట్టిందండి మాకు. ఇది లోపల సైడు వచ్చినాక, ఇంతకుముందు చూపించింది బయట వైపు అనమాట. ఇది బయట వైపు అండి. ఇది లోపల సైడ్ అనమాట. లోపల సైడు వచ్చినాక చూడండి ఇలా ఉంది. ఎదురుగానే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెద్దగా ఉంది. చుట్టూరా మనకు ఎలా అంటే పెద్ద పెద్ద గుడిలో కోనేటి ఉంటుందండి. కోనేరు తెలుసు కదా, నీళ్ళు ఉంటుంది చూడండి. అలాగా కోనేరులాగా చుట్టూ అయితే ఇట్లా డెకరేషన్ ఉంది. మధ్యలో కోనేరులాగా ఉంచేసి అక్కడేమో విష్ణుమూర్తి స్వామిని అయితే ఉంచిరండి. అది ఎలా ఉందంటే మనకు దశావతారం సినిమాలో రాగిని మాత్రం కంటే అనే సాంగ్లో ఉంటుంది చూడండి విష్ణుమూర్తి స్వామి. అలాగైతే ఇక్కడ ఉంది. చూడండి డెకరేషన్ అయితే సూపర్గా పెట్టిరు ఈసారి. చూడండి బాలాపూర్, ఇదిగోండి ఇలా ఉందన్నమాట విష్ణుమూర్తి స్వామి. ఇక్కడ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి స్వామి సేమ్ ఆ సినిమాలో రాగిని మాత్రం కంటే సాంగ్లో ఉన్నట్టే ఉందండి. ఇక్కడ ఆ సినిమాలో చూసినట్టే ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ స్వామిని చూస్తే అయితే దశావతారం సినిమాలో కదా అని మాట్లాడుకుంటారు అందరూ. అలా మాట్లాడుకోవాలనేసే పెట్టిర్రో ఏమో మరి బాలాపూర్ వాళ్ళు. పైన చూడండి బాలాపూర్ స్వర్ణగిరి అనేసి రాసిర్రు. అంటే ఇక్కడ ఈ డెకరేషన్ స్వర్ణగిరి కావచ్చు. అయితే ఇలా లోపలికి వచ్చేసినాం. అక్కడ విష్ణుమూర్తి స్వామిని దాటేసి ఇంకొంచెం లోపలికి వచ్చినాం. చూడండి మధ్యలో విష్ణుమూర్తి స్వామి, చుట్టూరా నీళ్ళు, అంటే కోనేరు లాగానే ఉందన్నమాట డెకరేషన్ ఇది. అట్లా ఎప్పుడు ఉండదన్నమాట. ఇక గణేశుడు పండగ అయిపోగానే తీసేస్తారనమాట. ఇప్పుడు పబ్లిక్ చూడడం కోసం ఇలాగ ఏదో ఒకటి కొంచెం డెకరేషన్ అయితే చాలా బాగా చేసిర్రు అనమాట. ఏమైనా వెరైటీగా ఉండాలనేసి బాలాపూర్ వాళ్ళు ఇలా మంచి వెరైటీ అయితే చూపించారు మనకు. లోపలికైతే వచ్చేసినామండి. లోపలికి వస్తే చూడండి ఫుల్ జనాలు. ఇక్కడ నేను, మా వారు, ఇక నేను ఇలా కెమెరా పట్టుకొని వీడియోలు అయితే తీస్తూనే ఉన్నాను, ఎక్కడ మిస్ కాకుండా. లోపలికి వచ్చేస్తే అసలు పైన వైపు చూడండి డెకరేషన్ ఎంత బాగుందో. చాలా బాగుందండి. పెద్ద పెద్ద లైట్లు, అసలు సూపర్గా మనకు ఒక మంచి ఏమంటారు థియేటర్లోకి వచ్చినట్టుంది. పెద్ద పెద్ద అసలు చాలా బాగుందనమాట. గణేశుడు అయితే చాలా పెద్దగా ఉన్నారు. గణేశుడు ఇక్కడ స్పెషల్గా ఏముందంటే చెవులు ఊగుతున్నట్టుందండి. తలపైన శివయ్య ఉన్నారు. ఇంకా అందరినీ చూసి దీవిస్తున్నట్టు అలాగా మంచిగా అయితే చూస్తున్నాడు స్వామి. ఆడికి రాగానే అందరూ ఇంకా
జై గణేష, జై గణేష అనేసి అందరూ అనడం అయితే స్టార్ట్ చేసిరండి. ఇక అలానే అనాలి కదా మనం. పెద్ద పెద్ద దేవుడి గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఏ గుడికి అయితే వెళ్తామో ఆ దేవుడు ధ్యానం అయితే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ గణేశుడి దగ్గర రాగానే అందరూ జై గణేష, జై జై గణేష అనేసి అయితే ధ్యానం చేస్తుర్రు. జై కొట్టిరనమాట. ఇంక మేము కూడా కొట్టాము. అవన్నీ ఇక ఆడ లోపల పాటలు ఇట్లా క్రౌడ్ సౌండ్ ఎందుకులే అనేసి నేనైతే ఇప్పుడు సైలెంట్లో పెట్టేసి అయితే వాయిస్ రికార్డ్ అయితే పెడుతున్నానండి. చూడండి ఎంత బాగున్నారు గణేశుడు, చాలా బాగున్నారండి. ఇలా చెవులు అయితే ఊగుతున్నట్టు చూడండి. ఎన్ని ఫోన్లు, మస్తు ఫోన్లు, అందరూ ఫోన్లు తీసుకొని వీడియోలు ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఆడ పోలీసులు ఏమో చాలామంది ఉన్నారండి. ఎందుకంటే సెక్యూరిటీ కావాలి కదా. మనం ఏమైనా కొద్దిసేపు ఉంటే అమ్మ వెళ్ళండి, నడవండి అనేసి అసలు పంపిస్తూనే ఉన్నారు. ఇంకా అంతమందిలో సరేలే అనేసి ఏదో కొద్దిగా వీలైనంత వరకు అయితే వీడియో అయితే తీసినానండి. ఇగో లోపల సైడ్ అంటే అక్కడ స్వామివారి పాదాల దగ్గరకు అయితే కొంతమంది స్పెషల్గా అయితేనే వెళ్ళనిస్తురండి. మామూలుగా ఉన్న వాళ్ళకైతే లైన్లో మధ్యలో తాడు లాంటిది గట్టి ఉంది కదా, అంతవరకేనండి. ఇంకా అలా చూసి అయితే స్వామిని అయితే అందరు చూసి చాలా హ్యాపీగా, మేమైతే మంచి హ్యాపీగా ఫీల్ అయినాం. అందరితో పాటే దర్శనం చేసుకున్నాం. స్పెషల్గా ఏం పోలేదులేండి, అలా వచ్చేసినాం అనమాట. ఇది బయటికి రావడానికి మళ్ళీ ఇంకో వైపు ఇలా ఫస్ట్ ఒక లైన్ నుంచి వెళ్తాం, ఇంకో లైన్ నుంచి అయితే బయటికి వస్తాం అన్నమాట. ఇది చూడండి, సైడ్కి వెళ్ళి కూడా తీసినాను. గణేశుడు చాలా బాగున్నాడు. ఇగో లడ్డు అండి, చేతిలో ఉన్నదే లడ్డు. ఈ లడ్డుకే ఇక చూసుకోండి, నిమజ్జనం రోజు ఎంత వాల్యూ ఉంటుందంటే ఈ లడ్డుకే అన్నమాట ప్రసాదం. ఈ లడ్డు స్వామివారి ప్రసాదానికే లక్షలలో ఉంటుంది దీని రేటు. ఈ లడ్డు గురించే బాలాపూర్ చాలా ఫేమస్ అయింది కదా, ఎందుకంటే ఎక్కడ ఇంత రేటు పెట్టి అయితే అమ్మరు. ఇక్కడైతే ప్రసాదాన్ని అమ్ముతారు. మంచిగా కొనేటోళ్ళు కూడా చాలా మంచిగా జరుగుతుంది అనేసి నమ్మకంతో కొంటారు. ఇదిగోండి, ఇది మళ్ళా రిటర్న్ రావడానికి దారి అనమాట. పోవడానికి లోపల నుంచి, రావడానికేమో ఇదిగో బయట వైపు నుంచి ఇలా ఉందన్నమాట. ఇదంతా డెకరేషన్ అండి. చూడండి, బయట వైపు సింపుల్గా ఉంది, లోపల అయితే సూపర్గా ఉంది డెకరేషను. ఇలా అనమాట వచ్చేటప్పుడు దారి. ఇలా వచ్చేసి కాస్త ముందుకెళ్తే అండి మంచిగా అసలు అన్నీ ఉన్నాయన్నమాట. అమ్మేటివి చిన్న చిన్న అవి ఇవి. ఇక్కడేమో పెద్ద టీవీ, ఎల్ఈడి టీవీ లాంటిది ఏదో పెట్టిర్రు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ లడ్డు గురించి, లడ్డు పూజ చేసినవి అవన్నీ ఎవరికైనా కనబడాలి, చూడాలనుకుంటే లోపల కనబడకపోతే ఇక్కడ ఈ ఎల్ఈడి టీవీలో చూసుకోవచ్చు అని పెట్టిర్రేమో అండి. ఇంకా బయటికి అది దాటి వచ్చినాక చూడండి, అన్నీ ఇంకా మనకు కిరణాల్లో అమ్ముతారు చూడండి, అన్నీ అలాంటివే. అవి ఇవి చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు తీసుకొని పోతే చిన్నపిల్లలకు కావాల్సిన ఐటము, పెద్దవాళ్ళు ఎవరైనా అంటే పెద్దవాళ్ళకు. నాకైతే ఈ స్వీట్ బాగా నచ్చిందండి, పాలకోవా. అక్కడ 100 రూపీస్కి ఇస్తున్నారు. ఇదిగో చిన్న డబ్బా అనమాట, ఒకటి తీసుకున్నాం. ఇక్కడ గాజులండి, ఇవి కూడా 100 రూపీస్. చాలా బాగున్నాయండి. ఇది మంచి మంచి డిజైన్స్, గాజులు, కమ్మలు. ఇంకా లేడీస్కి అయితే ఏదైనా ఇష్టమే కదండి, చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ షాపింగ్ చేసుకొని అయితే వచ్చేసినామండి. ఇదిగో మస్తు ఉన్నాయి. ఇంకా ఇంతసేపు మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.